మూసి మీద ఉండేదెవరు? పేద ప్రజలు. అవును. చెరువు గట్ల మీద ఉండేదెవరు? పేద ప్రజలు. అంటే వాళ్ళ మీరు పర్మనెంట్ పేద ప్రజల ఇళ్లని తీసేస్తున్నారు మీరు. తప్పు. అప్పుడు ఇది- పేద ఇది ప్రజల wrong వ్యతిరేక argument. అది వ్యతిరేక wrong argument, ప్రభుత్వం wrong అనుకోవాలా? ఏ propaganda. ప్రభుత్వం అనుకోవాలా? ఇట్స్ రాంగ్ ఆర్గ్యుమెంట్, రాంగ్ ప్రాపగండా. నేనేమంటున్నా, మూసీలో మొన్న ఉదాహరణ నీళ్ళు వచ్చినాయి, మునిగిపోయి రిహాబిలిటేట్ అయ్యారు. నేనేమంటున్నా, వాళ్ళ పర్మనెంట్ స్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పర్మనెంట్ రెసిడెన్స్, ఇంక్లూడింగ్ ఉపాధి అవకాశాలతో నేను ఇవ్వడానికి మాకు సిద్ధంగా. ఎన్ని వద్దు బాబు, మేము ఇక్కడే ఉంటామని చెప్పి వాళ్ళు నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంతో మమేకం అయిపోయాం. మమేకం ఇప్పుడు పాపం వాళ్ళ పరిస్థితి చూస్తే మీరు కూడా ఒకసారి ఎగ్జాక్ట్లీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళు ఉపాధి అవకాశాల కోసం కావచ్చు, వేరియస్ రీజన్స్ కావచ్చు, ఆ ప్రాంతంతో మమేకం అయిపోయి ఉంటారు. వాళ్ళని మమ్మల్ని ఇక్కడి నుంచి తొలగించవద్దు అని వాళ్ళు డిమాండ్. తొలగిస్తలేము, వాళ్ళకు వేరే పునరావాసం కల్పిస్తున్నాం. తొలగించడానికి పునరావాసం కల్పించడానికి 100% తేడా ఉంది. ఇవాళ మూసి పునరుజ్జీవం అనేటువంటిది నేను కాంగ్రెస్ పార్టీగా తీసుకున్నటువంటి ప్రాజెక్టే కాదు. గతంలో చంద్రశేఖరరావు గారు హానరేబుల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని మూసి పునరుజ్జీవ కమిటీకి చైర్మన్గా వేయడం జరిగింది. వాళ్ళు ఆచరణలో సాధ్యం కాలే, ప్రకటనలకి పరిమితం అయితే నేను ఆచరణ చేసి దానికి హైదరాబాద్కు సంబంధించి అభివృద్ధిలో భాగం చేయాలి, ఓల్డ్ సిటీ న్యూ సిటీకి అనుసంధానం చేయాలి, ఇక్కడ బతుకుతున్న వాళ్ళ జీవన విధానం మార్చాలనే ఎజెండాతో తప్ప ఇంకొకటి కాదు. దాన్ని రాజకీయంగా దురుద్దేశంగా కొంత ఎజెండా తీసుకొని భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలిసి పబ్లిక్ పర్సెప్షన్ రాంగ్ అటిట్యూడ్ క్రియేట్ చేస్తా ఉన్నారు.